సీఎం చంద్రబాబు కాన్వాయ్ వాహనాలకు భారీ ఖర్చు చేస్తూ ఉన్నారు. కొత్త వాహనాల కోసం 18.66 కోట్లు విడుదల చేశారు. 2 రోజుల్లో 3 జీవోలు జారీ చేసింది ప్రభుత్వం. కాన్వాయ్లో వాహనాలు తగ్గించుకున్నట్టు ఇన్నాళ్లు డ్రామా ఆడారు చంద్రబాబు. మోదీని చూసి తగ్గించేశామంటూ పబ్లిసిటీ స్టంట్ కూడా ఇచ్చుకున్నారు. 3 కొత్త జామర్ వాహనాల కొనుగోలుకు జీవో జారీ చేసింది కూటమి ప్రభుత్వం. 3 జామర్ వాహనాలకు 12.28 కోట్లు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. మరో 3 జామర్ వాహనాలకు 3.74 కోట్లు కేటాయించారు. 6 ఫార్చునర్ వాహనాల కొనుగోలుకు జీవో జారీ చేసింది ప్రభుత్వం. చంద్రబాబు కాన్వాయ్ వాహనాల ఖర్చుకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మహేశ్వర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన దుబారాను కొనసాగిస్తూ ఉన్నారు. ఒకవైపు తన ఇంటి కోసం, తన కరకట్ట నివాసం కోసం, దాని చుట్టూ సదుపాయాల కోసం, ఢిల్లీలో నివాసాల కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేసినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ లో వాహనాలు, అంటే ప్రత్యేకంగా చంద్రబాబు కాన్వాయ్ అని కాకుండా విఐపీల వాహనాల పేరుతో భారీగా ఖర్చు చేస్తా ఉన్నారు. ఇందుకోసం కొత్త వాహనాల కోసం 18.66 కోట్ల నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల్లోనే 3 జీవోలు జారీ చేసింది. ఈ 3 జీవోల్లో కూడా అంటే వాస్తవానికి ఒకవైపు ఏమో ప్రధానమంత్రి మోడీ చెప్పారు కాబట్టి మేము పొదుపు మంత్రం పాటిస్తా ఉన్నాం, వాహనాల వినియోగాన్ని తగ్గిస్తాం, ఇంధన పొదుపు చేస్తామని చెప్పి పబ్లిసిటీ స్టంట్ నడిపించారు. దాదాపుగా 1 నెల రోజుల పాటు ప్రచారం స్టంట్ నడిపించారు. అధికారులు, ఉద్యోగులందరినీ కూడా వాహనాల వినియోగాన్ని తగ్గించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. మా సమావేశాలు కూడా వీడియో కాన్ఫరెన్స్ లో పెట్టాలని ఆదేశాలు జారీ. కానీ ఆ పబ్లిసిటీ అంతా కూడా అది స్టంట్ గా మారిపోయింది. ఇప్పుడు మనం చూస్తే 3 జీవోలు ఇచ్చారు. ఒకటి 12.28 కోట్ల రూపాయలు కేటాయించారు 3 జామర్ వాహనాలకు సంబంధించి. ఇంకొక జీవోలో 3.74 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది కూడా 3 జామర్ వాహనాలకు అడిషనల్ ఫండ్స్ పేరుతో రిలీజ్ చేశారు. అదేవిధంగా 6 ఫార్చునర్ వాహనాలు కొనుగోలు చేయడానికి 2.64 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇవన్నీ కూడా కాన్వాయ్ లో సీఎం కాన్వాయ్ కానీ లేదా ఇతర ఎవరైనా విఐపీలు వచ్చేటప్పుడు వినియోగించే కాన్వాయ్ పేరుతో విడుదల చేశారు. వాస్తవానికి గత నెలలోనే 16వ తేదీన 9.60 కోట్లు ఈ వాహనాల కొనుగోలు కోసం సెక్యూరిటీ భద్రతా వాహనాల పేరుతో విడుదల చేశారు. ఇప్పుడు మళ్ళీ దాదాపుగా 18.66 కోట్లు ఈ కేవలం ఈ నెల రోజుల్లోనే సుమారుగా 28.30 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఇప్పటికే 2000 ఈ ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటి నుండి 2024లోను 25లో కూడా వాహనాల కొనుగోలుకు సంబంధించి నిధులు విడుదల చేశారు. మళ్ళీ ఇప్పుడు 26లో కూడా పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయడం, ఏదైతే ప్రధానమంత్రి మోడీ చెప్పారు కాబట్టి మేము పొదుపు మంత్రం పాటిస్తామని పదే పదే పబ్లిసిటీ చేసుకుంటూ వాస్తవానికి మాత్రం ఈ విధంగా దుబారా చేస్తున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసాల పేరుతో మరొక వైపు స్పెషల్ ఫ్లైట్ లో 3 విహరిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా మంత్రి నారా లోకేష్, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక విమానాలను తిరుగుతూ ఉన్నారు. అయితే ఆ ఇద్దరు ప్రత్యేక విమానాలకు సంబంధించిన ఖర్చులు లెక్కలైతే చూపించడం లేదు. ఇంకొక వైపు ఇప్పుడు ఈ దుబారాకు తోడుగా ముఖ్యమంత్రి చంద్రబాబు పబ్లిసిటీ కోసం అనేక కోట్లు విడుదల చేస్తున్నారు. సో ఇప్పుడు వాహనాల వినియోగాన్ని తగ్గించాలని ఒకవైపు తగ్గిస్తామని చెప్తూ ఇంకోవైపు పెద్ద ఎత్తున వాహనాల కొనుగోలుకి నిధులు విడుదల చేయడం పట్ల తర్వాత విమర్శలు వెలువెత్తున్నాయి. మహేష్, రైట్, థాంక్యూ సతీష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.